సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంతకుముందు తను అన్నట్టుగా అంటే బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారా అని ఒక పాయింట్ సార్. తను కొత్త పార్టీ పెడుతుందా ఒకటి. ఫాదర్ని మాత్రమే దేవుడు అంటుంది. నాకు ఫాదరే అంతే, ఇక బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంతే, మీతో అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఒక రకంగా ఎదిరిస్తుంది, కానీ ఏం చేయాలనో ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా అర్థమైతలేదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మీకేమనిపిస్తుంది? అంటే ఇంత సైలెంట్, ఇంత జరుగుతున్నా సైలెంట్ ఎందుకున్నాడు కేసీఆర్? అంటే ఇప్పుడు ఫాదరు దేవుడు అని అనుకుంటే ఆ సెంటర్ పాయింట్ అదొక్కటి లేకుంటే ఆ మొత్తానికి ఎక్స్పోజ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఫాదర్ దేవుడు అని అన్నందుకు కొద్దిగా లీడర్స్ వెనక ముందు చేస్తారు. సరే, ఎప్పుడైనా దేవుడు మళ్ళీ కరుణించవచ్చు కదా, బిడ్డను దగ్గర తీసుకుంటాడు. సో అది, కానీ ఆమె ఆ విధంగా అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీలో ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ దయ్యాలంటే ఎట్లా చెప్పరి? నీ ఇంట్లో నీ చుట్టాలు దయ్యాలు, నీ క్లోజ్ రిలేటివ్స్ దయ్యాలు ఉన్నారు ఆడ. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళు నీ కోసం ఒక పార్టీ కోసం పనిచేసిండ్రు, పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు, మీరందరూ పవర్ని ఎంజాయ్ చేసిండ్రు. ఇంత ఎంజాయ్ చేసినాక దయ్యాలు ఉన్నాయంటే ఎవరు దయ్యాలు? నీ క్లోజ్ రిలేటివ్స్. ఈరోజు ఏదైతే తెలంగాణ అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారో వాళ్ళు దయ్యాలు. ఆ దయ్యాలు ఏదో పేర్లు చెప్పండి మీరు. ఆ దయ్యాలు తీసి అవతల పడేస్తాడు కేసీఆర్ గారు. చెడ్డోళ్ళని ఉన్నారని అంటున్నారు, మీరు పేర్లు చెప్పరా? అది వేల మంది ఉన్నారా? లేకుంటే మొత్తము తెలంగాణ ప్రజలే దయ్యాలా? మీరు తెలంగాణ ప్రజలందరూ దయాలు గారు కదా, ఉన్న లీడర్లందరూ దయాలు గారు కదా, కొందరు ఉన్నారు. ఏమంటున్నారు? దేవుని చుట్టూ కొన్ని దయాలు ఉన్నారు, 5 మంది 10 మంది కోవర్ట్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు మీరు ఈ విధంగా కేసీఆర్ గారు మీరు ఈ దయాలను పక్క పెట్టండి అని చెప్పాలా? మీరు దయాలు ఉండని అందరిని అంటే నిన్నటిదాకా అందరూ దేవుని పక్కకు అందరూ దేవుళ్ళే, ఈరోజు దయాలైపోయినరా? అది తప్పు. ఆమె ఏదైతే మాట అన్నదో అది 100% రాంగ్. దయ్యాలు ఎవరంటే ఈమె కంటే ఎక్కువ ఆడ లోపల ఉండి డబ్బులు జమ చేసుకున్న వాళ్ళు దయ్యాలు. ఆమెకు వాళ్ళు ఎవరో తెలుసు. ఆ కోపంతో మిగతా అందరిని మీరు ఒకే ఘాటను కట్టేస్తానంటే అది మంచిది కాదు. అది మిగతా అందరూ హర్ట్ అయ్యేదానికి. అది అంటే మిగతా లీడర్షిప్ అందరు హర్ట్ అవుతారు. అరే ఇదేంది, మేము ఇప్పుడు మిగతా మినిస్టర్లు ఉన్నారు, సీఎం బట్టి 17 మంది మినిస్టర్లు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా దయాలే కదా? కాదు కదా. వాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మినిస్టర్లు అవుతారు, వారు కొన్ని కార్యక్రమాలు చేస్తారు, కొన్ని తప్పులు చేసుకుంటారు. కానీ నీకు దూరం చేయలేదు, పార్టీకి వాళ్ళు దూరం చేయలేదు, పార్టీ కోసం పనిచేసారు. కానీ నీకు అత్యంత ఆప్తులు, నీ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళే ఈ పార్టీని మొత్తం ప్రజలకు దూరం చేసిండ్రు, లీడర్లకు దూరం చేసిండ్రు. ఈరోజు ఆమె ఎంత మాట్లాడుకున్నా ప్రజలు ఆమె దగ్గర రారు. తెలంగాణ ప్రజలు చాలా డిసైడ్ అయినరు. లేకుంటే అసలు కేసీఆర్ ఒక ఎంపీ రాదని మనం అనుకున్నామో చెప్పండి? ఎవరైనా అనుకున్నారా కళలు? నేను ఆ పార్టీలో ఉన్నా, నేను కూడా ఇంత అన్యాయంగా లేదనుకోలే. జీరో. అసలు బీజేపీ అనేది ఆల్ ఆఫ్ సడన్ 8 సీట్స్ గెలిచిందంటే మీరు చూడండి. అంటే ఒకేసారి ప్రజల మైండ్కి ఎక్కింది, అమ్మ ఈ పార్టీ వస్తే చాలా కష్టం. అచ్చా మీరు అనొచ్చు ఎమ్మెల్యేలప్పుడు కొందరు ఎందుకు ఎక్కువ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ సిటీ. అదే ఓన్లీ సిటీలో మాత్రమే ఓన్లీ మైనార్టీస్. అప్పటిదాకా మైనార్టీస్ కేసీఆర్ ఏమంటున్నారు. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయో మైనార్టీస్ కూడా దూరం అయిపోయినారు. ఓన్లీ అసెంబ్లీ కోసం మైనార్టీస్ ఆయన ఏమంటున్నారు. కానీ ఓవరాల్గా కంట్రీ తీసుకున్నప్పుడు మైనార్టీస్ అవే ఫ్రమ్ కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ అవే ఫ్రమ్ ఏదైతే భారత్ అదే యునైటెడ్ అదే కాంగ్రెస్ గ్రూప్కు దూరం ఉన్నాడు, బీజేపీకి దూరం ఉన్నాడు. మరి ఎవరికి దగ్గర ఉన్నాడు? తాలిబాన్లకు దగ్గర ఉన్నాడా? కాబట్టి అప్పుడు మైనార్టీ అనుకున్నారు, ఓహో ఈయన ఎమ్మటి మనం ఉండకూడదు, ఈయన ఎవరికొకరికి ఉండాలా, ఎయిదర్ గో విత్ బీజేపీ ఆర్ నువ్వు కాంగ్రెస్ తోటనే ఉండాలా. ఇప్పుడు రెంట జడ్డ రేవడ్ అవుతుంది మా పరిస్థితి అని చెప్పి ఎప్పుడైతే మైనార్టీ దూరం అయినరో ఎంటైర్ కొలాప్స్ అయిపోయింది. ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఏమనుకున్నాడు కేసీఆర్ గారు? ఇప్పుడు కేటీఆర్ ఏదో మాట్లాడతాడు,
ఫస్ట్ ఏం చేయాలి కేటీఆర్, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది? నేను పాలిటిక్స్లో నేను కూడా చాలా రోజులకి వెళ్ళి ఉన్నా. ఓకే, నేను పదవి ఇప్పుడు సిపిఎంలో ఎంతోమందికి సెక్రటరీలు ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళ పదవులే ఉండవు. పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తాడు. నేను కూడా పార్టీ కోసం హానెస్ట్గా పనిచేసిన. కేసీఆర్, నేను అంతకుముందు కాంగ్రెస్లో తెలంగాణ కోసము నిజంగా చెప్పాలంటే తెలంగాణ కోసం ఒక 10 మంది పనిచేసిందండి అంతకుముందు కాంగ్రెస్లో ఉండి. ఎగర్నెస్ట్ అంటే కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎంత పెద్ద లీడర్ చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ అని అంటే నాలాంటి వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. అయినా కూడా మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా మేము తెలంగాణ అనేది నిజంగా అప్పుడు మెయిన్ చిన్నారెడ్డి గారండి తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ అనేది నేను ఆయన బట్టి చాలా రోజులు ఉన్నా, నేను పార్టీలో నేను నా యూత్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నా కదా. ప్రతిసారి మేము ఢిల్లీకి పోతే ప్రణబ్ ముఖర్జీ మేడం గాంధీకి ఫస్ట్ మెమోరాండం చెన్నారెడ్డి గారితో ఆధ్వర్యాన మేము పోయి ఇచ్చినాం. ఆ రోజు వైఎస్ అనుకున్నాం తీసి మమ్మల్ని బయట పడేస్తాడు అనుకున్నాం, కానీ సప్పుడే లేదు. అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మేడం గాంధీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. అరే తెలంగాణ అంటున్నాను. ఎప్పుడు మేము ఢిల్లీకి పోయినా కూడా ప్రణబ్ ముఖర్జీని కలిసేది. సార్ ఏమైంది సార్, కమిటీ వేసిండ్రు, ఏదో మీరు చెప్పండి మేడంకు, తెలంగాణ కావాలని లేకుంటే ఏంటి అనేది. పోయినప్పుడల్లా ఆయన కోపానికి వచ్చేది. కానీ మెల్లమెల్లగా ఎన్నోసార్లు ఎప్పుడైతే సరే టీఆర్ఎస్ ఇంకా మిగతా అందరు కలిసి ఏదైతే చేస్తుందో అప్పుడు మేము లాస్ట్ మూమెంట్లో పోయినప్పుడు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు, ఓకే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, మరి పబ్లిక్లో తీసుకుపోయిన మూమెంటం టీఆర్ఎస్ఏ మూమెంటం తీసుకొచ్చిందని చెప్పి అంటున్నారు. అంటే కాంగ్రెస్లో ఒక 10 మందే తెలంగాణ అనేది అప్పుడు కూడా. బికాజ్ సోనియా గాంధీ ఒకసారి మాట ఇచ్చింది, అరే ఇదేదో తెలంగాణ ఇన్నేళ్ళకెళ్ళి అంటుండ్రు, మరి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని ఆమె ఇవ్వబట్టి తెలంగాణ వచ్చింది. అవును. కానీ కేసీఆర్ అడిగితే తెలంగాణ వచ్చిందంటారా? ఏమో వాళ్ళైతే అదే చెప్పుకుంటారు కదా. తప్పది. బికాజ్ కాంగ్రెస్ ఇచ్చింది, దానికి బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ పాలసీ ఏంది? చిన్న రాష్ట్రాలు పాలసీ. వాళ్ళ పాలసీ ఉంది చేయబట్టి కాంగ్రెస్ కూడా అంటుంది మా పాలసీ ఉంది చేయబట్టి దెన్ వాళ్ళు కూడా ఓకే బై వీఆర్ ఆల్సో ఫర్ తెలంగాణ అన్నారు. అంతేగాని కేసీఆర్ నేను అనగానే ఈ తెలంగాణ వచ్చిందంటే అంతకుముందు మరి చెన్నారెడ్డి గారు చేసిండ్రట. అప్పుడు కూడా 11 ఎంపీ సీట్స్కు 9 ఏమో గెలిచిందని చెప్పి అన్నారు. కానీ అప్పుడు తెలంగాణ రాలేదు కదా. సో కేసీఆర్ తెలుసుకోవాలి, టైం వచ్చింది, కాంగ్రెస్ కూడా అనుకుంది, తెలంగాణ వచ్చింది. కానీ నా వల్లనే వచ్చిందని చెప్పి అన్నావు, నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు. కానీ మరి తెలంగాణ ప్రజలకు ఏవైతే ప్రామిస్ చేసిండ్రో అవి అసలు ఏం చేయలేకనే కదా. ఏం చేయలేదు కదా. చేయలేదంటే ఏమంటాడు, ఇప్పుడు కాళేశ్వరం కట్టినా అంటాడు. అవును, ఇప్పుడు అదే ఒకటే కాళేశ్వరం అనేది ఇప్పుడు ఏముందో తెలుస్తుంది కదా. కాళేశ్వరం సరే ఇప్పుడు అది ఎంక్వైరీలో ఉంది, ఎంక్వైరీ కమిషన్ ఉంది. సరే దాంట్లో మంచి చెడైంది, ఎవరు దానికి నష్టం చేసిండ్రు, వెదర్ ఇట్ ఈజ్ అఫీషియలా పొలిటికల్ డిసిషనా అనేది రేపు వస్తుంది, అది బయటపడుతుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఈ రోజు పోయిండు, బయటకు వచ్చేస్తుంది. హరీష్ రావు గారు వెళ్ళబోతున్నారు, కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి విచారణ. ఏదైనా కాళేశ్వరం అనే ప్రాజెక్టు 100% అది వర్కబుల్ కాదు ఆ టైప్. ఎందుకంటే 1,00,000 కోట్ల దానికి ఈరోజు మన ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, 1,00,000 కోట్లు లేవు అన్నీ కలిపి కూడా. ఒక్క ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దివాళి తెప్పిస్తే ఏ రోజైనా నువ్వు ఎవరో అంటున్నారు నిన్న మన ఏదో ఆయన ఈజ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, నేనే ఇంజనీర్ అని చెప్పి కాబట్టి తెలంగాణకు అప్పుడంటే మరి ఎందుకు యాక్సెప్ట్ చేసిన ప్రజలంటే తెలంగాణ వచ్చినాక వాళ్ళందరూ తెలంగాణ వచ్చిందని ఒక సంతోషం వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకోటి బాగా మంచిగా చేస్తాడు కావచ్చు, నిజంగానే కాళేశ్వరం వల్ల మంచిగా వస్తుంది కావచ్చు అని అనుకున్నారు. తెలియదు కదా నిజంగా 1,00,000 కోట్లు పెడుతున్నాడు, అంతే తెలంగాణ వచ్చేస్తుందేమో. గోదావరి మీద కదా, గోదావరి పెద్ద ఎత్తున ఫ్లడ్ ఉంటుంది కదా. కానీ గోదావరి మీద ఏ ప్రాజెక్టు కూడా పెద్ద ప్రాజెక్టు రావు. ఎందుకంటే శాండీ గోదావరి ఇట్స్ శాండీ ఏరియా, అంటే బొగ్గు ఇదంతా ఉన్నది. ఇదంతా ఏంది రాక్ ఏరియా, కృష్ణా బెల్ట్. సో రాక్ అనేది దిగదు కిందికి. మీరు నల్గొండ ఏరియాలో ఏదైతే కృష్ణా వస్తుందో మీరు 2 మీటర్స్ 1 మీటర్ పోతే మీకు రాక్ ఉంటుంది. వేరే మీరు గోదావరి దాంట్లో మొత్తం బొగ్గను ఉంటుంది, ఇసుకను ఉంటుంది, కాబట్టి రాదు. ఆయన అది అర్థం చేసుకోకుండా ఒకేసారి 1,00,000 కోట్లు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాళి తీపిచ్చిండు, ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. 2 కార్యక్రమాలు అయింది. ఓకే బై
రాష్ట్రానికన్నా బెనిఫిట్ కావాలి, నీకన్నా మంచి పేరు రావాలి. రెండు వెంట చెడ్డ రేవడైంది కదా. అవును. కాబట్టి కేసీఆర్ ఎందుకు ఆ విధంగా తీసుకుంటే ఆయన ఎవరిని కలవకపోయేది, ఎవరి మాట వినకపోయేది. నేను ఫస్ట్ 1 year ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ కాన్స్టిట్యున్సీ. నేను 2-3 సార్లు పోయినా నేను కొన్ని కార్యక్రమాలు. అప్పుడంతే కొన్ని రోజులు సెక్రటరియట్కి వచ్చేటోడు కింద మీద పడి, బికాజ్ నాకున్న అంతకుముందున్న పొలిటికల్ టచ్, సెక్రటరియట్లో ఉన్న టచ్ తోటి ఆయన కలిసేది. 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చుంటే ఇక పోయేటప్పుడు అట్లా కలిసేది. సార్ ఇగో మా దగ్గర ఇది ఉంది ప్రాబ్లం, కొన్ని కార్యక్రమం చేసిన. ఈరోజు మన రాచకొండ కమిషనరేట్ అనేది ఆ పేరు నేనే తీసుకొచ్చిన. నేను సీఎం గారు చెప్పిన, సీఎం గారు రాచకొండ అంటే నక్సలైట్స్ అనుకుంటుండ్రు, అది నక్సలైట్ డెన్ అనుకుంటుండ్రు. బట్ రాచకొండ ఒక హిస్టారికల్ ప్లేసు, రాచకొండ డైనాసిటీ. సో మీరు దానికి ఆ నక్సలైట్ డెన్ అనేది ఆ పేరు పోయేటట్టు చేయాలంటే మనం ఒక సైన్స్ స్కూల్ పెట్టాలి, ప్లస్ వేరే కార్యక్రమాలు చేస్తే దానికి మంచి పేరు వస్తుంది, సిటీకి దగ్గర ఉంది అని నేను చెప్పినాను. చెప్తేప్పుడు సీఎం గారు వచ్చిండు అక్కడికి. ఆయన వచ్చిండు, అక్కడ చూసిండు. ఇంకా తర్వాత అది ఇది అని అన్నాడు. తర్వాత ఒక 6 monthsలో మా తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇబ్రాహీంపట్నం, ఆయన ఇన్ఛార్జ్ అయ్యిండు. సో దాని తర్వాత సైన్స్ స్కూల్ అనేది మరుగున పడ్డది. ఓవర్ ఏ పీరియడ్ రాచకొండ కమిషనరేట్ అనేది ఒక పేరు ఒకటి ఇచ్చిండు. సో కొన్ని కార్యక్రమాలు కలిస్తే చేస్తాం. ఈరోజు రాచకొండ అనేది ఒక హిస్టారికల్, మొన్నటిదాకా మీరు ఎవరైనా అడగండి, రాచకొండ అంటే నక్సలైట్ అనేది దళం ఉంటుంది సార్ అక్కడ అనేది. అరే మరి పేరు ఎందుకు రాచకొండ వచ్చింది? నేను నక్సలైట్ పేరే రాచకొండ అనుకునేది. ఇప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి కదా నక్సలైట్లకు మారు పేరు, అట్లా వాళ్ళ దళం పేరు కాదు. అది హిస్టారికల్ ప్లేస్. అది రాచకొండ అనే డైనాసిటీ అక్కడి నుంచి ఆఫ్టర్ కాకతీయ అక్కడి నుంచి రూల్ చేసిండ్రు. సో ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నో కార్యక్రమం. సైన్స్ స్కూల్ అనేది నేను చాలా రోజుల దాకా నేను ట్రై చేసిన అక్కడ. అంటే కలుస్తుంటే నేను ఓడిపోయిన ఒక క్యాండిడేట్ని నేను ఒక ఏరియా పబ్లిక్ పనిచేయాలని చేస్తే గెలిచిన వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కదా. మీరు ఏమైనా వాళ్ళకి ఇస్తారు, నువ్వు రాజుకొని ఏమైనా చేసుకో అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. బేసికల్గా టీఆర్ఎస్ అంటే సీఎం గారు అప్పుడు కేసీఆర్ గారు యాజ్ ఎ సీఎం ఎవరిని గెలవక నేను గెలిచిన పోయి నేను సీఎంను, మీరు ఏమైనా చేసుకొని మళ్ళీ గెలిచారండి అనటం వల్లనే ఎక్కువ కరప్షన్ కూడా అయింది. ఆ కరప్షన్ తోటి ప్రజలకు కూడా చాలా పార్టీ దూరం అయింది.